Raju, president of the association. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఈ రిజిస్ట్రేషన్ 2009 నుంచి 2011 మధ్య జరిగాయి. వాళ్ళు ల్యాండ్ లూజర్స్ ఆ ప్లాట్లు ఎంతగా వాళ్ళ మీద కేసులు రిమూవ్ చేసి వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చేశారు. రైతులందరూ కూడా మాకు సైట్లు అమ్మేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము వాల్యుబుల్ కన్సిడరేషన్కి ఈ గవర్నమెంట్ తాలూకా ఈ కేసులు, ఈ లోపభూయిష్టమైన వాళ్ళ భూసేకరణ, తర్వాత దానికి ఏమీ సంబంధం లేనటువంటి మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాము. దీని గురించి మేము గవర్నమెంట్కి చాలా సార్లు రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసాము, ఉడాకి వెళ్ళి కలిసాము. ఆనరబుల్ అసెంబ్లీలో కూడా ఈ విషయమై లోకల్ శాసనసభ్యులు అందరూ కూడా దీని మీద రైట్ చేశారు. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోకుండా ఎప్పుడూ కూడా దీని మీద ఏంటంటే ఒక ఫ్రాడ్ జరిగింది అని ఒక మాట చెప్పేసి తప్పించేసుకుంటున్నారు. ఫ్రాడ్ జరిగింది చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని శిక్షించండి, మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అన్నది మా ప్రశ్న. గవర్నమెంట్కి ఉడావారికి మా యొక్క విన్నపము. అలాగే ఇదే టైంలో ఇప్పుడు మరలా కొత్తగా 1400 ఎకరాలు భూసేకరణ అంటున్నారు. వాళ్ళకి ఎంతవరకు ఇలాంటి అన్యాయాలు జరుగుతాయో మీరు గమనించవలసింది. రేపొద్దున్న ల్యాండ్స్ ఇచ్చే రైతులు ఈ కొత్త భూసేకరణలో రైతులకి ఎటువంటి అన్యాయాలు జరుగుతాయో గవర్నమెంట్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ తాలూకా పరిస్థితి ఏంటి అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ ద్వారా మేము ఏంటంటే ఈ రైతులకి ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఇక్కడ, అవన్నీ కూడా మీరు గమనించుకొని మీ తాలూకా భూసేకరణ గురించి ముందుకు వెళ్ళండి అని వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాము. అలాగే ఉడావారికి గవర్నమెంట్ వారికి మా తాలూకా విన్నపం ఏంటంటే మీ ద్వారా అయ్యా ఈ భూసేకరణలో కానీ దాని తాలూకా ఫ్రాడ్లో కానీ మేము ఎవరూ ఇన్వాల్వ్ కాదు. మేము జెన్యూన్గా రైతుల దగ్గర నుంచి మీరు ఏదైతే ఆ రోజు ఎటువంటి కండిషన్స్ లేని అన్కండిషనల్ సేల్ డీడ్ ద్వారా వాళ్ళకి ఏ రకమైన భూములు ఇచ్చారో అవి మేము కొనుక్కున్నాము. ఇది కూడా మీ తాలూకా పేపర్లో రాకముందు, మీరు కోర్టుల్లో కేసులు వేయకముందు మేము కొనుక్కున్నవి. అందువల్ల మాకు ఇటువంటి ఇందులో సంబంధం లేదు. మాకు అన్యాయం చేయకూడదు. మీరు మీ వల్ల మేము అన్యాయం అయ్యి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. పెట్ మార్కింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఆ ల్యాండ్స్ అన్ని కూడా మా అధీనంలోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందులో మీరు క్రియేట్ చేయలేదు. రోడ్స్ వేయాలి, పవర్ సప్లై ఇవ్వాలి, వాటర్ సప్లై ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు చేసి మా తాలూకా ఇబ్బందులను గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా పత్రికా మిత్రుల ద్వారా మేము గవర్నమెంట్ వారికి ఉడావారికి విన్నపం చేసుకుంటున్నాం. లోజర్స్కి ఓడా వాళ్ళు 700 ఎకరానికి 750 గజాల చొప్పున అన్కండిషనల్గా వాళ్ళకి రిజిస్టర్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా ఎకరానికి 500 చొప్పున ఆ రోజున అమౌంట్ కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎలా ఉందంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో మీ ఉత్తరాత్తర వచ్చిన అన్ని సమస్యలకి ఓడా బాధ్యత తీసుకుంటుంది. మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, మేము మీకు ఏ రకమైన కండిషన్స్ లేవని చెప్పిన డాక్యుమెంట్లు వాళ్ళకి రిజిస్టర్ చేసినట్లని మేము ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు ఎవరైతే మేము అసోసియేట్ అయ్యామో మేమందరూ దానికి ఆ రకంగా కొనుక్కున్న వాళ్ళం తప్ప ఓడాకి మాకు ఏ రకమైన సంబంధం లేదు. మేము ఓడా దయాదక్షిణతో మాకు సంబంధం లేదు. ఆ ల్యాండ్స్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ మేము చేసుకున్న తర్వాత ఓడాలో జరిగిన ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు చేసి వాళ్ళు ఆ ల్యాండ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడానికి డిఫరెంట్ కోర్ట్స్లో 2014 మొదలుపెట్టి నంబర్ ఆఫ్ క్యాన్సిలేషన్ సూట్స్ వేశారు. ఈ రోజు వరకు కూడా వేస్తూ ఉన్నారు. క్యాన్సిలేషన్ సూట్లు వేసి వీళ్ళు ఓడా వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందన్న వెంటనే మా అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఇండివిజువల్గా ఓడాకి లెటర్స్ రాసాం. ఈ ల్యాండ్స్ మేము కొనుక్కున్నాం, ఉత్తర మీరు ఏ రకమైన కరెస్పాండ్ చేయాలన్నా మాతో చేయండి. మేము బానర్స్. ఇప్పుడు మీరు వదిలేసిన వాడిని, ల్యాండ్ దగ్గర లేనివాడిని, ల్యాండ్ సంబంధం లేనివాడిని వాడిని పెట్టి వాడు కోర్టుకురాడు. మీరు ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ డిగ్రీలు తీసుకొని మోసం ఎలా చేస్తారు? మేము మాకు ఏ రకంగా లక్షలు పెట్టి కొనుక్కున్నాం మేము అని నంబర్ ఆఫ్ టైమ్స్ ఓడా ఆఫీస్కి వెళ్ళాం, చీఫ్ మినిస్టర్ రిప్రజెంట్ చేసాం, ఎమ్మెల్యే రిప్రజెంట్ చేసాం. ఎవరు ఏ ప్లాట్ఫారం మీద కూడా ఒక్కడు కూడా కరెక్ట్గా మాకు రెస్పాండ్ అవ్వడు. రండి మాట్లాడుతూ ఉంటారు.
ఉందని చెబితే కోర్టులో కేసాం. కోర్టులో కేసు వేయటానికి మమ్మల్ని ఇంక్లూడే చేయట్లేదు. మేము ఎవరైతే యాజ్ ఇట్ ఈస్గా రిజిస్ట్రేషన్ మేము కూడా చెప్పినాం, మీరు రైట్ నో ఈసీలు తీసుకోండి, ల్యాండ్ మీద ఎవరు ఉన్నారో చూడండి, వాళ్ళందరినీ లిస్ట్ తీసుకోండి, మేము వస్తాం సెటిల్మెంట్ చేసుకుందాం అంటే ఏ మాత్రం కూడా రెస్పాండ్ అవ్వకుండా మీరు మీ కోర్టు చుట్టూ తిరగండి, మిమ్మల్ని మాకు మీకు సంబంధం లేదు, మీరు ఆల్మోస్ట్ మమ్మల్ని అందరూ పాకిస్తాన్లో కింద చూస్తున్నారు ఓడవాళ్ళు, మీరు సంబంధం లేదు, మీరు మాకు రావక్కర్లేదు, మీకు ఏంటంటే ఎవడో మీరు కొనుక్కున్నారో వాడిని అడగండి అంట. వాడికి నువ్వు అన్కండిషనల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చావు. ఎలా ఇచ్చావు? ఒక వేపన్ ఇచ్చావు వాడికి, వాడు మమ్మల్ని పొడిచాడు. ఎవరు బాధ్యత? నువ్వే కదా, నీ వల్ల కదా వచ్చాడు మా దగ్గరికి. అక్విజిషన్ గురించి ఆ రెవెన్యూ సెక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఆ రైతుల దగ్గర చాలా ల్యాండ్స్ పూలప్ చేశారు. పూలప్ చేసిన తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్గా ఆ రైతుల దగ్గర పోయిన ల్యాండ్స్ కాంపన్సేషన్గా కూడా సర్వే నెంబర్ 34, 35 పార్ట్ ఋషికొండ విలేజ్ అక్కడ ఎకరానికి 750 గజాలు చొప్పున అలాట్ చేయడం జరిగిందండి. అలాట్ చేసిన తర్వాత ఆ అలాటీస్ 2-3 సేల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిపోయాయండి. ఆ సేల్ ట్రాన్సాక్షన్స్లోని అలాటీస్ దగ్గర మేము ప్లాట్లో కొనుక్కోవడం జరిగిందండి. జరిగిన తర్వాత 2012లోని పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఏమని ఇచ్చారు? సో అండ్ సో ప్లాట్స్ ఇల్లీగల్గా మా ఉడా వైస్ చైర్మన్, ఎస్టేట్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు వీళ్ళందరూ కొలీడ్ అయిపోయి ప్లాట్లు మీరు అలాట్ చేయించుకున్నారు, అయ్యి చెల్లవు అని చెప్పేసి పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. మేమందరం అవక్ అయ్యామండి. తర్వాత ఈ 2014, 15, 16 2014లోని విజిలెన్స్ ఎంక్వైరీ కట్టమని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందండి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఎంక్వైరీ జరుగుతుండగా ఈ మన ఉడా చైర్మన్ గారిని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని, మిగతా ఆఫీసర్ని అందరినీ ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద అలిగేషన్స్ రేజ్ చేశారండి. రేజ్ చేసిన తర్వాత క్రమేణా అది డైల్యూట్ చేసేసి వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా ఇది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. తర్వాత 2015 తర్వాత 2014లో క్యాన్సిలేషన్ నోటీసులు అలాటీస్కి అందరికీ ఇవ్వడం జరిగిందండి. అలాటీస్కి ఇస్తున్నారు కానీ అలాటీస్ చాలా మంది అమ్మేసుకున్నారండి. అమ్మేసిన వాళ్ళకి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడం జరగలేదండి. సో ఈ ఎవరైతే అలాటీస్ దగ్గర మేము కొనుక్కున్నామో మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి ఇంప్లీడ్ పిటిషన్ కొంతమంది ఇంప్లీడ్ అయితే ఇంప్లీడ్ పిటిషన్ కూడా కోర్టు కొంతమందికి అలౌ చేయలేదు, కొంతమందికి అలౌ చేసిందండి. చూపిస్తున్నారండి. మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకొని ఉడా మీద నమ్మకం కొలిది మేము ఈ ప్లాట్లు కొన్నామండి. ఈ ఉడా మీద నమ్మకం లేకపోతే ఇంకా ఎవరి మీద కూడా నమ్మాల్సిన పని ఉండదండి. సో మా గోడు అర్థం చేసుకొని ఈ గవర్నమెంట్ తగు చర్య తీసుకొని